Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఇప్పుడు సర్క్యులర్ ప్లేన్ సర్ఫేస్ రెండు రిఫరెన్స్ ప్లేన్స్ తో అంటే హెచ్పిబిపి తో యాంగిల్ చేస్తున్నప్పుడు కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సర్క్యులర్ లామినా 50 mm diameter is resting on one of its points in the circumference on HP. So, ఇది కండిషన్ ఫస్ట్ తీసుకున్నాం. Diameter passing through the point on which it rests on HP అంటే ఈ డయామీటర్ లైన్ HP మీద ఏదైతే సర్ఫేస్ యాంగిల్ చేస్తుంది, సర్ఫేస్ యాంగిల్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ అని ఇవ్వకుండా ఈ డయామీటర్ లైన్, ఒక డయామీటర్ లైన్, ఇది ఈ లైన్ అనుకుంటే ఇది ఈ డయామీటర్ అవుతుంది. ఈ డయామీటర్ లైన్ ఒక పాయింట్ ఏదైతే హెచ్పిలో ఉందో దీని నుంచి పాస్ అయ్యే ఈ డయామీటర్ లైన్ హెచ్పితో 30, 45 విపితో చేస్తుందట. రెండు యాంగిల్స్ ఇచ్చారు. ఇప్పుడు దాని ప్రొజెక్షన్స్ మనం డ్రా చేయాలంటే ఇక్కడ అప్పర్ ఎండ్ యాంగిల్ కనుక్కోవాలి. ఆ డయామీటర్ లైన్ అప్పర్ ఎండ్ యాంగిల్ కనుక్కుంటే కానీ మనకి ట్రూ ఇంక్లినేషన్స్ ఇచ్చినవి అప్పర్ ఎండ్ యాంగిల్స్ కనుక్కోవాలి. ఎలాగో చూద్దాం. దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి అక్కడ రిఫర్ చేయండి ఇంకా డీటెయిల్ గా కావాలంటే. సో ప్రొజెక్షన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. టాప్ వ్యూలో మనం సర్కిల్ తీసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ నేను ఇది డయామీటర్ లైన్ అని ఇచ్చిన నేను సర్ఫేస్ యాంగిల్ 30 degrees హెచ్పితో చేస్తుంది అనుకుంటున్నాను. ఎలాగో చూద్దాం. సో సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చూపించాలంటే మనం హెచ్పికి ప్యారల్ గా తీసుకోవాలి. సో అందుకని టాప్ వ్యూలో సర్కిల్ డ్రా చేస్తాం. దాని డైమెన్షన్స్ చూపిద్దాం. దాన్ని నంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. 8 అట్లీస్ట్ 12 పార్ట్స్ మీరు చేయాలి. ఎందుకంటే డ్రాయింగ్ షీట్ మీద 12 లేనిది కర్వ్ స్మూత్ గా డ్రా చేయడం. కాబట్టి ఇక్కడ 8 పాయింట్స్ తీసుకున్నాను, అంటే కంబర్సం లేకుండా ఉంటాయి. ఇన్ని మార్క్ చేస్తాం. దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేస్తాయి. ఇక్కడ ఫ్రంట్ వ్యూ మార్క్ చేస్తాం. ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం, లైన్ గా కనిపిస్తుంది. దాని ఫ్రంట్ వ్యూ పాయింట్స్ అన్ని మార్క్ చేసాం. ఇప్పుడు ఈ సర్ఫేస్ ని 30 degrees యాంగిల్ హెచ్పితో చేస్తున్నట్లుగా తీసుకున్నాం. అంటే ఈ పాయింట్స్ ఏబిసిడి ఇలా వచ్చాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే FGH అనేవి ఇటు నుంచి చూస్తున్న అబ్జర్వర్ కి అదర్ సైడ్ ఉన్నాయి కాబట్టి కనిపించవు. కాబట్టి అవి బ్రాకెట్స్ లో తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏఈ ఇలా తీసుకున్నాం. ఈ సర్ఫేస్ యాంగిల్ చేస్తున్నా ఇది యాక్చువల్గా ఏంటంటే ఏ అనే పాయింట్ హెచ్పిలో రెస్ట్ అవుతుంది. ఈ పాయింట్ గుండా పాస్ అయ్యే డయామీటర్ అంటే ఏఈ లైన్, ఏఈ డయామీటర్ లైన్. ఈ ఏఈ అనే డయామీటర్ లైన్ ప్యారలల్ గా ఉంది హెచ్పికి, విపికి ప్యారలల్ గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ 30 degrees యాంగిల్ ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది హెచ్పితో. సో సర్ఫేస్ ఇంక్లినేషన్ 30 అన్నా లేదా ఈ లైన్ ఏఈ అనేది 30 degrees యాంగిల్ చేస్తుందన్నా రెండు సమానమే. ఇప్పుడు ఇదే లైన్ 45 degrees యాంగిల్ విపితో కూడా చేస్తుందట. ఎలాగో చూద్దాం. ముందు దీన్ని టాప్ వ్యూ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేద్దాం. ఈ పాయింట్స్ అన్నిటిని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏఈ గురించి మాట్లాడతాం. ఈ ఏఈ అనే డయామీటర్ లైన్ 45 degrees యాంగిల్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక 45 degrees యాంగిల్లో తీసుకొని ఏ అనే పాయింట్ ని ఇక్కడ మార్క్ చేస్తాం. ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర ఏఈ లెంగ్త్ ఇక్కడ మార్చు. దీన్ని అప్పర్ అండ్ యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఏఈ లెంగ్త్ అంటే ఒరిజినల్ డయామీటర్, ఒరిజినల్ లెంగ్త్ ఏఈది ఎంత ఉందో అంత ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ మార్చేసి దీన్ని E1 అని పిలుద్దాం. అంటే ఇది ఒరిజినల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ కాదు కాబట్టి ఇనిషియల్ పొజిషన్ కాబట్టి E1 అని పిలిచాం. ఇప్పుడు ఏఈ1 దీని మీద మార్క్ చేస్తే మనం ఇక్కడ కనిపించే ఈ లెంగ్త్ ట్రూ లెంగ్త్ అవుతుంది. ఇక్కడ కనిపించే యాంగిల్ ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. కానీ మనకి ఈ లైన్ ఆల్రెడీ కొంత యాంగిల్ హెచ్పితో చేస్తూ ఏఈ ఇంతే లెంగ్త్ కనిపిస్తుంది. కాబట్టి ఏం చేద్దాం, E1 నుంచి ఒక లోకస్ ఒకటి డ్రా చేద్దాం. లోకస్ డ్రా చేసి ఇక్కడ ఈ ఏఈ లెంగ్త్ ఎంతైతే ఉందో ఇదే లెంగ్త్ ని ఏ సెంటర్ గా ఒక ఆర్క్ తో డ్రా చేద్దాం. ఈ పాయింట్ ఈ అవుతుంది. ఇప్పుడు ఏఈ జాయిన్ చేద్దాం. ఏఈ వచ్చింది. ఈ ఏఈ అనేవి ఈ రెండు రిఫరెన్స్ పాయింట్స్ గా తీసుకుని ఇప్పుడు ఈ
మిగతా పాయింట్స్ అన్నిటినీ కనుక్కుందాం. ఎలాగంటే ఏ నుంచి బి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ రేడియస్ తో ఒక ఆర్క్ ఇక్కడ నుంచి ఏ నుంచి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. అలాగే ఈ నుంచి బి ఎంత దూరం ఉందో అక్కడి నుంచి ఈ బి రేడియస్ గా ఈ నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేద్దాం. అలా బి వస్తుంది. ఇలా ఏబిసిడిఎఫ్ మిగతా అన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ ని మనం స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేద్దాం. ఇక్కడ మనం కనుక్కున్న ఈ యాంగిల్ ఏఈ అనే యాంగిల్ బీటా అవుతుంది, అంటే అపరెంట్ యాంగిల్ అవుతుంది. అది యాక్చువల్ గా ఆ లైన్ చేస్తున్న యాంగిల్ 45 డిగ్రీసే. ఎందుకని మనకి ఈ 45 డిగ్రీస్ లైన్ చేస్తుంది అని ఎలా చెప్పగలము అని అంటే, ఈ పాయింట్ ఏ అనేది ఫిక్స్డ్ గా తీసుకున్నప్పుడు ఈ అనే పాయింట్ ఈ డిస్టెన్స్ లోనే ఉండాలి. విపి నుంచి ఇదే ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉంది, అంటే లోకస్ ఇదే లోకస్ మీద ఉంది. కాబట్టి ఏఈ అనే లైన్ 45 డిగ్రీస్ ఒరిజినల్ గా యాక్చువల్ ఇంక్లినేషన్ చేసేది విపితో 45. కానీ మనకి ఈ బీటా అనే యాంగిల్ అపరెంట్ యాంగిల్ అంతలాగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని అపరెంట్ యాంగిల్ అన్నాం. సో ఈ విధంగా బీటా కనుక్కున్న తర్వాత కర్వ్ డ్రా చేసాం. ఇప్పుడు దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఈ పాయింట్స్ అన్నిటి నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ వచ్చిన వాటిని జాయిన్ చేసి మార్క్ చేసి వీటిని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. సో ఈ విధంగా మనం అపరెంట్ యాంగిల్ కూడా కనుక్కునే విధానం ఇదనమాట. సో ఇలా అపరెంట్ యాంగిల్ కనుక్కున్న తర్వాత దీని ఫ్రంట్ వ్యూ, ఇక్కడ టాప్ వ్యూ ఈ విధంగా డ్రా చేస్తాం. ఇవి ఫైనల్ ప్రొజెక్షన్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సర్క్యులర్ లామినా సైజ్ ఇచ్చారు, రెస్టింగ్ ఆన్ ఏ పాయింట్ ఇన్ హెచ్పి, ఫైన్. సర్ఫేస్ మేకింగ్, ఇక్కడ సర్ఫేస్ యాంగిలే ఇచ్చారు 30 డిగ్రీస్ హెచ్పితో, అంతవరకు చూపిద్దాం. సో సర్ఫేస్ యాంగిల్ 30 డిగ్రీస్ హెచ్పితో చేస్తుంది. అంతేకాకుండా ఈ సర్ఫేస్ యాంగిల్ 30 విత్ హెచ్పి అండ్ 60 విత్ విపి అట. 60 డిగ్రీస్ యాంగిల్ విత్ విపి చేస్తుంది. ఇక్కడ ఒక లైన్ కానీ సపోజ్ ఇట్లా ఈ ప్లేన్ కానీ రెండు యాంగిల్స్ హెచ్పితో విపితో చేస్తున్న యాంగిల్స్ రెండు కలిపితే 90 డిగ్రీస్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఆ ప్లేన్ ప్రొఫైల్ ప్లేన్ కి, అంటే హెచ్పికి విపికి పర్పెండిక్యులర్ గా ఉండే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అన్నమాట. అది అంటే ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఇది హారిజాంటల్ ప్లేన్ అనుకుందాం. ఇక్కడ మన యాక్చువల్ ప్లేన్ ని మనం ఫ్రంట్ వ్యూలో చూస్తుంటాం కదా. ఆ ఫ్రంట్ వ్యూ కాకుండా మన కుడి చేతి వైపు నుండి, అంటే రైట్ సైడ్ నుంచి కనుక చూస్తూ ఉంటే మనకి ఈ ప్లేన్ ఇలా కనిపిస్తుంది, రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే వర్టికల్ ప్లేన్ ని ఇక్కడ ఉన్నట్లుగా ఊహించుకుందాం. వర్టికల్ ప్లేన్ ఇక్కడ ఉన్నట్లుగా ఊహించుకుంటే అప్పుడు ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అవుతుంది, ఈ యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది. లేదా ఇది 20 అయితే ఇది 70 అవుతుంది, ఇది 10 అయితే ఇది 80 అవుతుంది, ఇది 40 అయితే ఇది 50 అవుతుంది. సో ఆ విధంగా ఈ రెండు యాంగిల్స్ కనుక కలిపినప్పుడు మనకి 90 డిగ్రీస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ప్లేన్ ఇలా ఉంటుంది అనమాట. మనం ఒక వర్టికల్ ప్లేన్ తీసుకుంటే దానికి పర్పెండిక్యులర్ గా, అంటే మనకి ప్యారలల్ గా ఉంటుంది ఒక ప్రొఫైల్ ప్లేన్ అనేది. ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఇలా ఉంటుంది. లేదంటే మనం కుడి చేతి వైపు నుంచి చూసినప్పుడు ఈ ప్లేన్ అనేది స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది. ఈ విధంగా కుడి చేతి వైపు నుంచి చూసిన, లెఫ్ట్ సైడ్ నుంచి చూసిన, లెఫ్ట్ సైడ్ వ్యూ ఆర్ రైట్ సైడ్ వ్యూ ఇలా ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మన ఈ 60 డిగ్రీస్ మనకి వర్టికల్ ప్లేన్ తో కావాలి అంటే ఏం చేయాలి? ఈ ప్లేన్ ని, యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్లేన్ ని ఇలా ఒక 90 డిగ్రీస్ రొటేట్ చేద్దాం. అంటే ఈ లైన్ ఊహించుకుందాం. సపోజ్ ఈ పాయింట్ ఇక్కడ తీసుకుని ఈ ఫిక్స్డ్ గా ఉంచి ఈ పాయింట్ ను పట్టుకుని ఈ సర్ఫేస్ మొత్తాన్ని ఇలా 90 డిగ్రీస్ రొటేట్ చేస్తాం అనుకుందాం. 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఈ లైన్ 90 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకే, అంతేకాకుండా ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ ఒక పాయింట్ హెచ్పిలో ఉందని తీసుకున్నాం ఈ డయామీటర్. ఈ అదర్ ఎండ్ ఈ డయామీటర్, ఇదే డయామీటర్ లో ఈ లైన్ మనకి వర్టికల్ ప్లేన్ లో ఉందంట. ఎలాగో చూద్దాం. ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక పాయింట్ హెచ్పిలో ఇంకొక పాయింట్ విపిలో వస్తాయి. ఎలాగో చూద్దాం. మనకి ఫైనల్ ప్రొజెక్షన్స్ సర్క్యులర్ లామినా ఈ విధంగా కనిపిస్తుంది. మనం దాని ప్రొజెక్షన్స్ కనుక డ్రా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ మనం సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో అనుకుంటున్నాం కాబట్టి హెచ్పితో సర్ఫేస్ యాంగిల్ చూపిద్దాం.
ఫస్ట్ సర్క్యులర్ డ్రా చేసాం, డైమెన్షనింగ్ చూపించాం, పాయింట్స్ మార్క్ చేసాం, అన్ని పాయింట్స్. దీని ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నాం, ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. ఇక్కడ సర్ఫేస్ యాంగిల్ 30 degrees చూపిద్దాం. దీని టాప్ వ్యూ డ్రా చేసాం. ఓకే, సో అన్ని పాయింట్స్ టాప్ వ్యూలో వచ్చాయి. ఈ పాయింట్స్ అన్నిటినీ స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేద్దాం. ఇలా ఫ్రీ హ్యాండ్ కర్వ్ వస్తుంది, కర్వ్ వచ్చింది టాప్ వ్యూలో. ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఈ ఏఈ అనే ఈ డయామీటర్ లైన్. సో ఏఈ అనే డయామీటర్ లైన్ తీసుకుందాం. ఇక్కడ ఈ అనేది ఫిక్స్డ్ గా ఉంచి ఏని కనుక 90 degrees ఇలా రొటేట్ చేస్తే ఈ మొత్తం ప్లేన్ మారిపోతుంది. అంటే ఈ లాంగ్ యాక్సిస్ ఇక్కడేమో లార్జర్ యాక్సిస్, ఇక్కడ మేజర్ యాక్సిస్ అనుకుందాం. ఇది ఎలిప్స్ అనుకుంటే ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్ అనుకుంటే ఇప్పుడేమో మేజర్ యాక్సిస్ వర్టికల్ గా ఉంది, కాస్త హారిజాంటల్ గా వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ మైనర్ యాక్సిస్ హారిజాంటల్ గా ఉన్నది వర్టికల్ గా వస్తుంది. అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏం చేయాలంటే ఈ పాయింట్ ఈ అనేది అంటే ఆపోజిట్ ఎండ్, అదర్ ఎండ్ విపిలో ఉందంట. అంటే ఇక్కడ దూరంగా లేదు. ఈ పాయింట్ ఈ అనేది వర్టికల్ ప్లేన్ లో ఉంది, అంటే టచ్ చేస్తుంది రిఫరెన్స్ లైన్ పైనుంచి చూసేటప్పుడు. సో ఆ విధంగా మనం దాన్ని డ్రా చేయాలి. సో ఇలా రొటేట్ చేసి దాన్ని 90 degrees కనుక మనం ఇలా రొటేట్ చేస్తే ఈ పాయింట్ ఈ అనేది వర్టికల్ ప్లేన్ లో వస్తుంది. ఇలా ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనం ఒక పాయింట్ ఈ తీసుకున్నాం. ఈ అనే ఇక్కడ ఒక పాయింట్ తీసుకుని దీన్ని పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేసి ఇదే డిస్టెన్స్ లో పాయింట్ ఏని మార్చాలి. సో ఫస్ట్ ఏఈ మార్క్ చేస్తాం. ఈ రెండు పాయింట్స్ ని మనం రిఫరెన్స్ పాయింట్స్ గా తీసుకొని ఈ పాయింట్ ఈ పాయింట్ ఏగా రిఫరెన్స్ పాయింట్స్ గా తీసుకొని ఈ ఎంటైర్ ఫిగర్, ఈ టాప్ వ్యూని మొత్తాన్ని రిప్రొడ్యూస్ చేద్దాం. ఇలా రిప్రొడ్యూస్ చేస్తే మనకి పాయింట్స్ ఇలా వస్తాయి. అన్ని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేస్తే టాప్ వ్యూ ఇలా ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఉన్న ఈ టాప్ వ్యూని రిప్రొడ్యూస్ చేసాం. కొత్తగా ఇలా ఈ విధంగా ఉండేలాగా రీడ్రా చేసాం కొత్త పొజిషన్ లో. ఇప్పుడు ఈ అనే పాయింట్ ఏమో వర్టికల్ ప్లేన్ లో ఉంది, అంటే టాప్ వ్యూలో చూస్తున్నాం కదా. ఇప్పుడు దాని ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి అని అంటే ఈ అన్ని పాయింట్స్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేయాలి. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేయాలి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ని ఏబిసిడి కింద మార్క్ చేసి ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో జాయిన్ చేయాలి. ఇలా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏఈ అనే ఒక డయామీటర్ లైన్ కన్సిడర్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏఈ అనే దాని ఫ్రంట్ వ్యూ కనుక తీసుకుంటే ఏ డాష్ ఈ డాష్, ఏ అనేది ఎక్కడ ఉంది? హారిజాంటల్ ప్లేన్ లో ఉంది. ఓకే, అండ్ టాప్ వ్యూ ఎక్కడ ఉంది? విపికి ముందు ఉంది. ఓకే, అలాగే ఈ అనే పాయింట్ పైనుంచి చూసేటప్పుడు రిఫరెన్స్ లైన్ లో ఉంది అంటే విపిలో ఉంది. ఇక్కడ ఇదే పాయింట్ దీని ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంది? పైన ఫ్రంట్ లో చూసేటప్పుడు పైన ఉంది, హారిజాంటల్ ప్లేన్ కి పైన ఉంది. కాబట్టి ఏ అనే పాయింట్ ఏమో హెచ్పిలో ఉంది, ఈ అనే పాయింట్ విపిలో ఉంది. సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ సర్క్యులర్ లామినా స్పెషల్ కేసెస్ లో ఇలా డ్రా చేస్తాం అనమాట. సో దాని ఫైనల్ ప్రొజెక్షన్స్ ఇవి. నెక్స్ట్ సెమీ సర్క్యులర్ లామినా. సెమీ సర్క్యులర్ అంటే సర్క్యులర్ కి సంబంధించిన కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి ఇవి కూడా సర్క్యులర్ కేసు కిందే కన్సిడర్ చేయొచ్చు. ఓ సెమీ సర్క్యులర్ తీసుకున్నాం, దాని డయామీటర్ ఇచ్చారు, అది డయామీటర్ మీద హెచ్పిలో రెస్ట్ అయ్యి ఉంది. సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చేస్తుంది. ఎలాగో చూద్దాం. సో డయామీటర్ పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం. ముందు సెమీ సర్కిల్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత దాని ఫ్రంట్ వ్యూ తీసుకున్నాం. ఫ్రంట్ వ్యూలో సర్ఫేస్ యాంగిల్ విత్ విపి హెచ్పి 45 degrees చూపుతాం. 45 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం, టాప్ వ్యూ డ్రా చేసాం. ఇప్పుడు ఈ డయామీటర్ 45 degrees యాంగిల్ విపితో చేస్తుంది. అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంది విపితో, ఇది 45 విత్ విపి అంటే 45 degrees లో ఇలా ఉందన్నమాట. సో ఈ డయామీటర్ లైన్ ఫైనల్ ప్రొజెక్షన్స్ మనకి సెమీ సర్కిల్ ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూలో, టాప్ వ్యూలో. మనం అసలు ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయో, ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో కావాలి కాబట్టి ప్లేన్ ని ప్యారలల్ టు హెచ్పి తీసుకోవాలి, లేదా హెచ్పిలోనే తీసుకోవాలి. ఇక్కడ రెస్టింగ్ ఆన్ హెచ్పి కాబట్టి హెచ్పిలోనే తీసుకోవాలి. నెక్స్ట్
డయామీటర్ లైన్ ఎలా తీసుకోవాలి? ప్యారలల్ టు రిఫరెన్స్ లైన్ తీసుకోవాలా, పర్పెండిక్యులర్ గానా? అక్కడ పర్పెండిక్యులర్ గా తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఈ పర్పెండిక్యులర్ గా కనుక విపికి తీసుకుంటే దీన్ని టిల్ట్ చేసినప్పుడు ఈ డయామీటర్ లైన్ అనేది హెచ్పిలో వస్తుంది. హెచ్పిలో మనకి హెచ్ కావాలంటే విపికి పర్పెండిక్యులర్ గా తీసుకోవాలి. మనకి ఆ కేసు ఆల్రెడీ ఎన్నోసార్లు చూసాం. సో ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు దీని డైమెన్షన్స్ మార్చేద్దాం, టాప్ పాయింట్స్ అన్ని మార్చేద్దాం, ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. సో ఏఈ ఏబిసిడిఈ వచ్చాయి. డిఈ అనేవి అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ కాబట్టి కనిపించవు, వాటి రెండింటిని బ్రాకెట్ లో పెట్టాం. ఇప్పుడు సర్ఫేస్ యాంగిల్ చూపిద్దాం. 45 degrees యాంగిల్. 45 చూపించేటప్పుడు ఈ ప్లేన్ ని మనం ఇలా పైకి టిల్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, లేదా ఇలా రొటేట్ చేయొచ్చు, ఇలా పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏఈ అనే ఎడ్జి హారిజాంటల్ ప్లేన్ లో ఉంటుంది. మనకు కావాల్సింది కూడా ఒక డయామీటర్ లైన్. అక్కడ పేరు ఇవ్వలేదు, మనం ఏఈ అనుకుంటున్నాం. ఈ ఏఈ అనే డయామీటర్ లైన్ హారిజాంటల్ ప్లేన్ లో వస్తుంది, ఎందుకంటే ఇలా లిఫ్ట్ చేసినప్పుడు. సో ఏఈ ఇక్కడ ఉండాలి కాబట్టి యాంగిల్ ఎప్పుడు ఇలా చూపిద్దాం. సో 45 degrees యాంగిల్, సర్ఫేస్ యాంగిల్ హెచ్పితో చూపించాం. పాయింట్స్ అన్ని మళ్ళీ రీడ్రా చేసాం, మార్చేసాం. టాప్ వ్యూ డ్రా చేద్దాం, ప్రొజెక్టర్స్ డ్రా చేసాం, హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్చేస్తే ఏబిసిడిఈ ఇలా వచ్చాయి. ఇందులో ఏఈ అనేది ఒక్కటే స్ట్రైట్ లైన్, మిగతా అన్ని కర్వ్డ్ సర్ఫేస్. కాబట్టి ఏఈని ఏమో స్ట్రైట్ లైన్ గా జాయిన్ చేద్దాం, మిగతా అన్ని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ గా జాయిన్ చేసాం. ఇప్పుడు డయామీటర్ ఇస్ మేకింగ్ యాంగిల్ 45 విత్ విపి. అంటే డయామీటర్ అంటే ఏఈ. ఇక్కడ మనం ఏఈ గురించి మాట్లాడుతాం. ఈ ఏఈ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ ఏఈ అనేది పాయింట్ గా కనిపిస్తుంది. అంటే ఫ్రంట్ వ్యూలో ఇలా పాయింట్ గా కనిపిస్తుంది అంటే విపికి పర్పెండిక్యులర్ గా ఉంది అని అర్థం. ఇలా విపికి పర్పెండిక్యులర్ గా ఉన్నా, లేకుంటే ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ లో ఉంది అన్నప్పుడు మనకి ఇక్కడ కనిపించే ఈ యాంగిల్ ట్రూ ఇంక్లినేషన్ అవుతుంది. దీని లెంగ్త్ ట్రూ లెంగ్త్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే 45 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఇలాగా యాక్చువల్గా మనం ఇలా రొటేట్ చేయాల్సింది, దీన్ని ప్లేన్ ని ఇలా రొటేట్ చేస్తే ఏఈ అనేది 45 degrees లో ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఇక్కడ 45 degrees లో. అది ఎలా డ్రా చేయాలంటే ముందు 45 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఏఈ ఈ రెండు పాయింట్స్ ని ఈ లైన్ మీద మార్చేద్దాం. ఏఈ ఇలాగా మార్చేసిన తర్వాత మిగతా పాయింట్స్ ని కూడా తీసుకుని అన్ని జాయిన్ చేస్తే ఈ విధంగా, అంటే ఇదే టాప్ వ్యూని మనం రిప్రొడ్యూస్ చేసాం. ఇక్కడ మళ్ళీ రీడ్రా చేసాం. ఈ రీడ్రా చేసిన దాన్ని సేమ్, అంటే ఇదే టాప్ వ్యూ, పొజిషన్ మారిందంటే. ఓకే, ఎందుకని ఏఈ అనేది 45 degrees యాంగిల్లో కావాలి కాబట్టి. సో టాప్ వ్యూ వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి. ప్రొజెక్టర్స్ డ్రా చేద్దాం. ఈ పాయింట్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నిటిని మార్క్ చేస్తే ఏబిసిడిఈ. ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే ఏఈ అనేది మాత్రమే స్ట్రైట్ లైన్, మిగతా అంతా కర్వ్. కాబట్టి ఏఈని స్ట్రైట్ లైన్ గా జాయిన్ చేసి మిగతా అన్ని స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ గా జాయిన్ చేద్దాం. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏఈ అనేది హారిజాంటల్ ప్లేన్ లో ఉంది కాబట్టి ఈ ఏఈ అనే లైన్ చేస్తున్న, అంటే డయామీటర్ లైన్ చేస్తున్న ఈ యాంగిల్ ట్రూ ఇంక్లినేషనే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మనం స్పెషల్ కేసెస్ కొన్ని ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం. ఈ టాపిక్ ఎంతవరకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.